చికిరి చికిరితో నిన్న చిన్న స్టెప్ని పరిచయం చేశాడు రామ్ చరణ్. ఇప్పటికే సోషల్ మీడియాని ఒక రేంజ్లో ఆడుకుంటున్నాడు ఆ స్టెప్తో. చెప్పాలంటే ఎక్కడ చూసినా, ఏ ప్లాట్ఫామ్ చూసినా కూడా, ఏ రీల్స్ చూసినా కూడా ఆ సాంగ్నే ఇమిటేట్ చేస్తూ చాలామంది డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇకపోతే ఈరోజు ఫుల్ సాంగ్ రానే వచ్చింది. అసలు ఈ సాంగ్ ఎలా ఉంది, దీనికి సంబంధించినటువంటి కథ ఏంటి, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. ఇది ఈరోజు రిలీజ్ చేసినటువంటి తెలుగు వెర్షన్ చికిరి సాంగ్. రామ్ చరణ్ గారు ఎంత క్యూట్గా డాన్స్ చేశారో మనకు తెలుసు. ఆ స్టెప్ అంటే ఆ సాంగ్ మీరు వింటేనే అర్థమవుతుంది. ఎక్కువ వినిపిస్తే మళ్ళీ కాపీరైట్స్ వస్తాయి. కానీ ఇది హిందీ అనమాట యాక్చువల్గా. సో అంటే ఆ వాయిస్ కూడా చాలా క్యూట్గా అనిపించింది. ఆయన వాయిస్ వింటుంటే ఇప్పటివరకు ఏఆర్ రెహమాన్ గారు చాలామంది వాయిస్ని పరిచయం చేశారు, కానీ ఇలాంటి వాయిస్ని మాత్రం నాకు తెలిసి ఫస్ట్ టైం పరిచయం చేశారేమో అనిపించింది. ఆ వాయిస్ వినే కొద్దీ ఒక కొత్త లోకానికి తీసుకువెళ్ళేటువంటి అనుభూతిని అయితే కలిగిస్తుంది. డెఫినెట్గా ఫస్ట్ ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్ ఫస్ట్ కొంత ఏంటి ఓకే బాగానే ఉంది, తర్వాత కొంచెం బాగుంది, తర్వాత ఇంకా బాగుంది, మూడోసారి నాలుగోసారి వింటా ఉంటే ఇంకా ప్రతిసారి ఈ సాంగే మనకు వినిపించాలి అనుకునేటువంటి స్థాయి ఆయన సినిమాలకి, ఆయన సాంగ్స్కి ఉంటుంది. ఎస్పెషలీ ఆయన మన తెలుగులోకి వచ్చేటప్పటికి చాలా చాలా తక్కువ సినిమాలే చేశారు, స్ట్రైట్ తెలుగు సినిమాలు. అందులో పులి ఒకటే మనం కాస్తో కూస్తో మనకు తెలిసినటువంటిది. మిగతావన్నీ కూడా ఆయన తమిళ్లో, తెలుగులో రెండు ఒకటేసారి రిలీజ్ చేసినటువంటివి సందర్భాలు ఉంటాయి తప్ప డైరెక్ట్ తెలుగు సినిమా అంటే నాకు తెలిసి ఒక పులి సినిమాని, అంతకుముందు వెంకటేష్ గారిది ఏదో సినిమా వచ్చింది, కానీ అది సాంగ్స్ పరంగా ఓకే, బట్ అంత పేరు అయితే ఆయనకి రాలేదనే చెప్పాలి. మనకంటే రోజా కావచ్చు, సఖీ కావచ్చు, ఏ మాయ చేసేవి కావచ్చు, ఇలాంటి సాంగ్స్ ఆయన దగ్గర నుంచి చూసి చాలా ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ పులి సినిమాతో కొంత నిరాశపరిచారనే చెప్పాలి. చాలామందికి భయం కూడా ఉంది, పెద్ద సినిమాకి ఆయన తీసుకుంటారంటే బుచ్చిబాబు గారికి ఆయన అవుట్డేటెడ్ అయిపోయాడు కదా అనుకునే వాళ్ళందరూ కూడా భయపడినటువంటి సందర్భమే. కానీ బుచ్చిబాబు గారు ఏం చేస్తారంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ని పిండి 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 సావదొబ్బుతారంటారు, ఆ టైప్లో ఉంటుంది. మనం ఉప్పెన సినిమాతోనే చూసాం. ఆయన అప్పటి వరకు చేసినటువంటి సినిమాలు దేవిశ్రీ ప్రసాద్ గారు వేరు, కానీ ఉప్పెనకి సరికొత్త మ్యూజిక్ని పరిచయం చేశారనే చెప్పాలి. అలాంటి ఆయన ఆయన సింగర్ ఆయన చాలా తక్కువ సినిమాలే చేశారు. అలాగే ఇక్కడ కనుక మనం చూసుకుంటే వీళ్ళు మనకి గతంలో జగదేవ్ వీరుడు అతిలోక సుందర్లో చిరంజీవి గారిది, అలాగే శ్రీదేవి గారి, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇప్పటి వరకు అంత క్యూట్నెస్ ఉండేటువంటి కాంబినేషన్ మనం ఇంతవరకు చూడలేదనే చెప్పాలి. శ్రీదేవి గారు చాలామంది హీరోలతో చేశారు, చిరంజీవి గారు చాలామంది హీరోయిన్లతో చేశారు, కానీ వాళ్ళిద్దరు పేరుకుండేటువంటి ఆ క్యూట్నెస్ మాత్రం ఎవ్వరికి రాలేదనే చెప్పాలి, ఎవరికి అది కుదరలేదనే చెప్పాలి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత క్యూట్గా ఉండేటువంటి కపుల్ నాకు తెలిసి సినిమా పేరు అనేది, ఆ హీరో హీరోయిన్ పేరు అనేది ఇప్పటివరకు సెట్ అవ్వలేదు. ఈవెన్ రామ్ చరణ్ గారికి మళ్ళీ చిరంజీవి గారి కొడుకుగా, అలాగే శ్రీదేవి గారి కూతురుగా జాన్వీ కపూర్ ఇద్దరు కలిసి చాలా కొత్త క్యూట్నెస్ తీసుకొచ్చారేమో అనిపించింది. చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఇద్దరు కూడా. ఒక సరికొత్త జోడీని మనకి పరిచయం చేస్తున్నట్టుగా అనిపించింది. ఎందుకు వీళ్ళిద్దరినే పెట్టాలనిపించింది, అది కూడా ఈ స్టోరీకే పెట్టాలనిపించిందో నాకైతే బుచ్చిబాబు గారు ఆయన ఏం ఆలోచించారో నాకైతే తెలియదు, కానీ ఇక్కడ మాత్రం ఆయన ఆలోచించిన తీరు ఇక్కడ కనిపించేలా చేసింది. సో డెఫినెట్గా చాలా క్యూట్గా అక్కడ ఒక విలేజ్ అట్మాస్ఫియర్లో ఉండేటువంటి మీరు చూస్తే ఒక రూల్ చేస్తుంది. అక్కడ ఒక పొగరబోతు ఒక అమ్మాయిగా ఉంటే తనని ఇష్టపడేటువంటి ఒక రామ్ చరణ్ గారు ఒక హీరోగా ఒక విలేజ్లో, అది కూడా మంచి రఫ్ లుక్లో రామ్ చరణ్ గారు కనిపిస్తున్నారు. ఇప్పటి వరకు మనం ఆయన్ని పెద్ద సినిమాలో రంగస్థలంలోనే చూసాం. ఇక్కడ చూస్తే ఎంత రఫ్గా, ఎంత మట్టిలో ఉండేటువంటి వ్యక్తిగా కనిపించారో మనకు అర్థమవుతుంది. చాలా అంటే ఆమె చాలా సినిమాలు తీశారు, హిందీలో కావచ్చు, తెలుగులో కూడా మనకి దేవరా సినిమాతో వచ్చారు. కానీ ఇలా ఇంత క్యూట్గా చూపించడం అనేది నాకు తెలిసి ఆ కెమెరా పనితనం కావచ్చు, రామ్ చరణ్ గారు ఆ పక్కన ఉండే విధానం కావచ్చు, లేదంటే బుచ్చిబాబు గారు చేసినటువంటి ఆ డైరెక్షన్ కావచ్చు. సో మొత్తానికి ఏదైనా కానీ పెద్ద సినిమా ఈ సాంగ్ చికిరి చికిరి సాంగ్తోనే దుమ్ము లేపేస్తున్నారు. రేపొద్దున అది ఎలా ఉంటుందో, ఈ రేంజ్కి వెళుతుందో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరంలా. పిఠాపురం కుర్రోడి దెబ్బ ఏంటో నాకు తెలిసి ఈ సినిమా ద్వారా
చూపిస్తున్నాడు బుచ్చిబాబు గారు. రామ్ చరణ్ గారిని మనం ఎలా చూడాలనుకుంటున్నామో, గ్లోబల్ స్టార్గా ఏ రేంజ్కి తీసుకువెళ్తాడో మన ఈ సినిమాతో మరొకసారి రుజువు చేసుకుంటాడేమో అనిపిస్తుంది.